తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ టీజీపీఎస్సీ చైర్మన్ గారికి మీ ద్వారా ఆయనకు ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ మోడల్ ప్రశ్నపత్రం ఆన్సర్ బుక్లెట్ మరియు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ గురించి ఈ లెటర్ రాస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ కొలువులనే కొలమానంగా కొట్లాడి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఇదివరకు అది ఒకసారి వచ్చింది, మీకేం జరిగిందో మనందరికీ తెలుసు. లోపలికి పోకుండా ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తుండడం, పేద విద్యార్థుల కలల ఉద్యోగమైన గ్రూప్ 1 సాధించాలనే సంకల్పంతో గత కొంతకాలంగా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు సన్నద్ధం అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా పేద బిడ్డలకు చాలా ఇంట్రెస్ట్గా చాలా రోజులకి వేసి చూస్తున్న సందర్భం ఇది. ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించే స్థానంలో ఉండడం, తమ సామాజిక హోదా గుర్తింపుని పెంచుకునే గొప్ప అవకాశం గ్రామీణ ప్రాంత పేదలకు అందుబాటులో ఉండి సర్వీస్ కావడం గ్రూప్ 1 పరీక్షపై ఎంతో కొంత ఉంది, కొంత క్రేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్లో 31,000 మందికి పైగా అభ్యర్థులని తుది పరీక్షకి ఎంపిక చేయడం జరిగింది. ఇందులో అంటే తర్వాత 63 పోస్టులు పెంచడంతో 2 రోజులు ఎక్స్టెండ్ చేయడంలో దాదాపు 150,000 ఫామ్లు వచ్చినాయి. కాబట్టి మనం ముఖ్యంగా 1:100 అప్పుడు అడగడానికి గల కారణం అది. అయితే ఇప్పుడు 1:50 ప్రకారం చేస్తే 31,000 మందికి పైగా అభ్యర్థులు ఇప్పుడు ఈ పరీక్ష రాస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో గ్రామీణ పేద విద్యార్థులే ఎంపికైండ్రు. ప్రభుత్వం టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో సంస్కరించాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇది తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు శుభ పరిణామం. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ముందే మెయిన్స్ మాదిరి ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ బుక్లెట్ను యూపీఎస్సీ అందుబాటులో ఉంచుతుంది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకి సమాన స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష ఉండడం అనేది మనందరికీ తెలుసు. కొత్త సిలబస్ కావడం, గ్రూప్ 1 సాధించాలని పట్టుదల ఉన్న పరీక్షపై పట్టు, గతంలో మెయిన్స్ పరీక్ష రాసిన అనుభవం గ్రామీణ పేద నిరుద్యోగ బిడ్డలకు లేదు. గ్రూప్ 1 అనేది కేవలం సంపన్నుల పిల్లలు, కార్పొరేట్ విద్య అభ్యసించిన విద్యార్థుల కోసం కాదు. కేవలం ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టడం గ్రామీణ పేద నిరుద్యోగ బిడ్డలకి తీవ్ర అన్యాయమే. ఇంగ్లీష్తో పాటు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టినప్పుడు మాత్రమే పేద విద్యార్థులకు సమాన అవకాశం కల్పించినట్టు అవుతుంది. గతంలో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్గా ఉండి సమైక్య రాష్ట్రంలో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంది. మరియు తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు లేదు? తిరిగి తెలుగును క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలి. గ్రామీణ పేద ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని యూపీఎస్సీ మాదిరి ముందే మోడల్ ప్రశ్నపత్రము, ఆన్సర్ బుక్లెట్ను అందుబాటులో ఉంచాలని చెప్పేసి నేను మీ ద్వారా మరి చైర్మన్ గారిని కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు గతంలో తెలుగు ఉండే, ఈసారి తెలుగు లేదు. అది అందుబాటులో పెట్టాలనేది ఒకటి. మొట్టమొదటిసారిగా మరి ఇది తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం, అంటే ఇదివరకు పేపర్ లీక్ కావడం వల్ల క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఒక 63 పోస్టులు కలిపి వస్తున్నటువంటి పెద్ద గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకోవాలి. కాబట్టి మీరు కొంచెం అనుభవం రానికి, చాలామంది అనుభవం లేకుండా మొదటిసారి రాసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో నేను అనుకుంటా దాదాపు 75% కొత్తగా ఫస్ట్ టైం రాష్ట్రాలు ఉన్నారు. కాబట్టి క్వశ్చన్ పేపరు మరియు అంతేకాకుండా ఆన్సర్స్ దానికి అందుబాటులో ఉండాలి. మోడల్ ప్రశ్నపత్రం వస్తే వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రేపటి దినాన పర్సనల్గా కూడా టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలిసి ఈ విన్నపం ఆయన పర్సనల్గా కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు అనేకమైన ఉద్యమాలపైన అనేకమైన
కొట్టాడల మధ్య ఈరోజు ఎగ్జామ్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ కానీ లేకుంటే మన మంత్రులు కానీ ఈ నిన్నదాకా ఉద్యమంలో పాల్గొన్నోళ్ళతో చర్చలు జరపకుండా ఎమ్మెల్సీలు స్టూడెంట్ లీడర్స్ వాళ్ళతో చర్చ జరిపేటట్టుగా చేసిండ్రు. డేట్లు కూడా మీరు కొన్ని కోచింగ్ సెంటర్లో అడిగి పెట్టిండ్రు అనేది వాస్తవం. సరే, ఏదైనప్పటికీ గ్రూప్ 2 అయితే వాయిదా పడ్డది. కాబట్టి ఇందులో ముఖ్యంగా చైర్మన్ గారు చాలా జాగ్రత్తగా పేపర్ ఎక్కడ కూడా లీక్ కాకుండా, కొద్దిగా కూడా లీక్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం టీజీపీఎస్సీ మీద ఉన్నది. ఎందుకంటే మొట్టమొదటి ఎగ్జామ్ ఎక్కువ శాతము గ్రామీణ ప్రాంతం నుండి వచ్చేవారు ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు. చాలా తమ కళలనని ఇందులోనే పెట్టుకున్నారు, తమ ఆశయాలు పెట్టుకున్నారు, ఎట్లన్నా ఈ జాబ్ సంపాదించాలని. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత వచ్చే క్యాడర్ వీళ్ళే కాబట్టి నిర్ణయ అధికారాలు కానీ లేకుంటే రాష్ట్రము ముందు పురోగతి వైపు నడిపే విషయంలో కానీ వచ్చే దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు వీళ్ళు తమ సేవలు అందించబోతున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహణలో కానీ లేకుంటే ప్రతి విషయంలో ఉండాలి. ముఖ్యంగా మోడల్ పేపర్ ఒకటి అందుబాటులో తీసుకురావాలి, ఆన్సర్ షీట్ తీసుకురావాలి. తెలుగు క్వాలిఫైయింగ్ పెడితే బాగుంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెట్టిండ్రు, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ఇది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నా. ఖచ్చితంగా దీన్ని పరిగణ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.